శ్రీ సన్నిధి ప్రేక్షకులకు నమస్కారం. మనం ఎందరో యోగులను, ఎందరో గురువులను, మరెందరో సాధకులను నిత్యం కలుస్తూనే ఉన్నాం. వారి నుంచి అద్భుతమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని తీసుకుంటూనే ఉన్నాం. ఈరోజు మన అదృష్టం మనం చేసుకున్నటువంటి పూర్వజన్మ సుకృతం. కనకాచారి గారు ఈ రోజున తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి దత్త భక్తులు ఎందరికో సుపరిచితమైనటువంటి పేరు. భారతదేశంలో ఉన్నటువంటి దాదాపు 500 దత్తక్షేత్రాలను వారు మనందరికీ పరిచయం చేశారు. అవన్నీ కూడా గ్రంథ రూపంలో తీసుకొచ్చారు. వాటిని త్వరలోనే మనకి అందించబోతున్నారు. అలాంటి మహా గొప్ప దత్త భక్తుడైనటువంటి కనకాచారి గారు ఈ కొత్త గ్రంథాన్ని మన ముందుకి ఆవిష్కరణ రూపంలో తీసుకొచ్చి మనందరికీ అందిస్తున్నారు. మరి ఈ మధ్య కాలంలో వారు దర్శించినటువంటి దత్తక్షేత్రాలు, అందులో ముఖ్యంగా హైదరాబాదులో ఉన్నటువంటి దత్తక్షేత్రాలు, అంటే దాదాపు 100కు పైగా దత్తక్షేత్రాలు హైదరాబాదులో ఉన్నాయి. చాలామందికి తెలియదు. కానీ వారు అవన్నీ పరిశోధించి ఆ దత్తక్షేత్రాల గురించి, ఆ దత్త మందిరాల గురించి మనకి ఈరోజు తెలియజేయబోతున్నారు. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వారిని అడిగి ఆ విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. మొదటి గ్రంథం 284గా 264 264 రిలీజ్ చేసి తర్వాత ఇంక మీరు ఎవరు అడిగినా గ్రంథం లేదన్నారు. అవునండి. మరి ఇప్పుడు రాబోతున్నటువంటి గ్రంథం ఎన్ని క్షేత్రాలతో రాబోతుంది? ఎప్పుడు మీరు అందరికీ అందించబోతున్నారు? ఏ విధంగా దాన్ని విడుదల చేస్తున్నారు? విశ్వగురు అయినటువంటి ఒక దత్తాత్రేయుడు వారి అనుగ్రహంతో నా కార్యక్రమం ముందుకు జరుగుతున్నది. తర్వాత పరమ పూజ్య శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారు స్వప్న దర్శనం ఇవ్వడము, ఈ లైన్కు తీసుకురావడం, వారు అనుగ్రహంతో ఈ నా కార్యక్రమాలంతా కూడా వెళ్తూ ఉన్నాయి. చాలా సుఖ సంతోషాలతోటి ఆనందంగా, ఏ ఇబ్బందులు లేకుండా ఈ యొక్క బృహత్తర ప్రణాళిక ఒక యజ్ఞంలాగా జరుగుతూ ఉన్నది. నాకు తెలియకుండా నేను చేస్తానని అనుకోకుండా జరుగుతున్నది. అందుకొరకు మహా ఆనందంగా ఉన్నది నాకు. అందుకే నా గ్రంథం మీద నేను ఏం రాసినంటే, స్వయంగా సంభరితంగా సందర్శించి రాసిన గ్రంథము అన్న. సంభరితంగా అంటే సంభ్రమంగా అని, సంభ్రమం అంటే సంతోషంగా. నేను సంతోషంగా తిరిగిన భక్తులు కూడా సంతోషంగా తిరగాలి అని నా తపన. ఆ విధంగా జరిగింది. అయితే మొదటి గ్రంథము 264 క్షేత్రాలతోటి తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత శ్రీ సన్నిధి వాళ్ళు ఈ ఖండాంతరాలోపటికి కూడా ఈ ప్రసారం చేయడం వలన దేశ విదేశాల నుంచి కూడా ఫోన్లు చేయడము, గ్రంథం కావాలని చెప్పడం, వాళ్ళు ఫోన్లు చేసి అడుగుతూ ఉన్నారు. అప్పటికి నేను ఈ గ్రంథానికి ఇంత విలువ ఉంటుంది, ఇంత డిమాండ్ ఉన్నది, ఇంత దత్త సాంప్రదాయంలో కొన్ని వేల మంది ఉన్నారు ఈ పరంపరలు అనేది నాకు కూడా తెలియకపోవడం వల్ల అప్పుడు 600 కాపీలు ప్రింట్ చేసి అన్నీ ఫ్రీగా ఇస్తే అప్పుడే మీరే ఇంటర్వ్యూ చేస్తూ ఊరికే తీసుకోవద్దు, ఏదో ఇలవో పొలవో కొద్దిగా కొంచెం డబ్బులు ఇచ్చి తీసుకోవడం భావ్యం అండి అని మీరు అన్నారు. ఏది ఉచితంగా ఆశించొద్దు, బాబాగారి సూత్రం అది అని అంటే, వాళ్ళు మళ్ళీ ఇస్తానంటే వద్దండి నాకు ఇవ్వకండి, మీరు కేవలం ఇస్తే అక్కడ ఒక హుండీ పెట్టిన అది గోగ్రాసానికి ఖర్చు పెడతా, 100 రూపాయలు మాత్రమే ఇచ్చి తీసుకోండి అని చెప్పిన. 100 ఏసీలు, 200 ఏసీలు, 300 ఏసీలు, 500 ఏసీలు, 40,000 రూపాయలు అయినవి, 42,000 అవి గోగ్రాసానికి ఖర్చు పెట్టిన చేసిన. ఇక ఇంత డిమాండ్ ఉన్నదని చెప్పి ఇక నేను మళ్ళీ క్షేత్రాలు తిరగడం ప్రారంభించిన. తిరిగి మొత్తం 458 క్షేత్రాలు తిరిగిన. 458 క్షేత్రాలతోటి ఇప్పుడు ఈ గ్రంథం తీసుకొస్తున్నా. అది పెద్ద గ్రంథం అవుతున్నది. ఎందుకంటే ఇది ఇంట్లో ఉండి చదివేది కాదు, టూర్ వెళ్ళినప్పుడు ఉపయోగపడుతుంది. అది ఒక రాత్రిపూట చీకట్లో మనకు వెలుతురు చూపించాలంటే టార్చ్ లైట్ కావాలి. ఇది ఒక టార్చ్ లైట్ లాంటిది, ఒక గైడ్. ఇది మనకు ఈ తెలియని దాని దగ్గర చూపిస్తుంది. హైదరాబాద్ నుంచి ఎంత దూరంలో ఉన్నది, ఎలా వెళ్ళాలి, తర్వాత అక్కడ చూడవలసిన క్షేత్రం ఏమిటి అనే విషయాలన్నీ ఉంటుంది. అదొక గైడ్ బుక్ పట్టుకొని తిరుగుతాం మనం. కాబట్టి 3 వాల్యూమ్స్గా చేసిన. మీరు గతంలో రిలీజ్ చేసినటువంటి 264 దత్తక్షేత్రాలు అండి అవి? అవునండి. దానికి ఇప్పుడు చేస్తున్నటువంటి గ్రంథానికి ఏంటి తేడా? ఎన్ని క్షేత్రాలని దీంట్లో పొందుపరిచారు? ఆ విశేషాలు చెప్పండి. నాకు దత్తాత్రేయుని యొక్క అనుగ్రహం పూజ్య శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారు దొరికిన తర్వాత
ఇక ఇది కంటిన్యూషన్గా ప్రవాహం లాగా నేను చేస్తూనే ఉన్నా. 264 క్షేత్రాలది ఒక గ్రంథం తీసుకొచ్చిన తర్వాత డిమాండ్ ఎక్కువ వచ్చింది. తర్వాత చాలామంది ఆ గ్రంథంలో మా పేరు లేదు, మా గ్రామంలో టెంపుల్ ఉందండి, ఇక్కడికి రాండి అని చెప్పి ఫోన్లు చేయడం అనేది బాగా జరిగింది. దానితో నాకు ఉత్సాహం కూడా పెరిగింది. తర్వాత సునాయాసంగా చేయడం అనేది. అయితే నా ప్రధాన లక్ష్యం ఏం పెట్టుకున్నా అంటే, పెద్ద పెద్ద సిటీలలో దత్తాత్రేయ మందిరాలు ఉన్నాయి, కానీ మారుమూల ప్రాంతాలలో ఉన్నటువంటి యొక్క రవాణా సౌకర్యాలు లేని చోట్ల కూడా దత్తాత్రేయుని యొక్క పూజింపబడుతున్నాడు. ఉదాహరణకు ఆచార్యుల కూడా ఉన్నది. ఆచార్యుల కూడా రాత్రి 9:45 పోయినా 9:45 పోతే భజన బ్రహ్మాండంగా చేస్తున్నారు. వాళ్ళు ఉదయం గుడి తీయరు, గుడి రారు, ఏదో పూజారి దీపం పెట్టిపోతారు అంతే. ఎందుకంటే పనిపాటలు చేసుకుంటారు, రైతు కూలీలు వాళ్ళంతా సాయంకాలం వచ్చి ఏం చేస్తున్నారు, 6 గంటలకు దిగి వచ్చి స్నానం చేసి వంట వండి ఆడ పెట్టి తినకుండా గుడికి వస్తున్నారు. గుడికి వచ్చి అప్పుడు రాత్రి పూజ చేస్తున్నారు, భజన చేస్తున్నారు. ఏమని భజన చేస్తున్నారు? మాకు మంచి విత్తనాలు ఈ స్వామి, దత్తాత్రేయ స్వామి, మీకు సద్దన్నం పెడతాం స్వామి, మీకు రాగిది అజొన్న అన్నం పెడతాం స్వామి, మీకు రొట్టెలు పెడతాం స్వామి, మాకు వర్షాలు పడే స్వామి. ఆ భజనలు ఎంత విచిత్రం అంటే, ఓ 10 నిమిషాలు కూర్చొని భజన చేసిన నేను. అక్కడ మా రోజు భిక్షపతి అని గురుస్వామి ఉన్నాడు. ఎంత వాళ్ళకి ఇక గురుతత్వం తప్పలేదు, ఒకటే గురువు, ఆయన చెప్పింది వేదం. తర్వాత వారికి ఒక గురువు ఉన్నాడు, కృష్ణానంద స్వామి అని బండరపల్లి ఉన్నాడు. ఆయన చూస్తే సింపుల్గా ఉంటారు, 40 టెంపుల్ కట్టిట్లు. ఇట్లా నాకు చూస్తుంటే ఇన్స్పిరేషన్ కలిగింది. కాబట్టి నేను ట్రాక్టర్స్ మీద పోయినా, నేను నడిచిపోయినా, రోజు 4-5 కిలోమీటర్లు నడవడం అనేది నాకు అలవాటు అయిపోయింది దీనివల్ల. ఎందుకంటే డబ్బులు ఉండి కూడా ప్రయోజనం లేదు. గుడి ఎక్కడో ఉంటుంది, మెయిన్ గేట్ కాడికి ఆటో పోతుంది, లోపల నడవలసిందే. తర్వాత విశాలమైన క్షేత్రాలు ఉంటాయి, అవన్నీ కూడా తిరిగి చూడాలంటే జగిత్యాల పులాస ఉన్నది. అక్కడ ఒక ఆయన గంగాధర్ అని 1000 లింగాలు పెట్టిండు. 1000 లింగాలు పొడుగ్గా లేవు, వెడల్పుకున్నాయి. అన్ని అభిషేకం చేయాలంటే గంటన్నర పడుతున్నది. ఎంత చక్కటి ఆశ్రమం అది. అందు గురించి నడవాలి అక్కడ. కాబట్టి నడక అనేటి అలవాటు అయింది. సో నేను ట్రాక్టర్ల మీద పోయినా, ఎడ్ల బండి మీద పోయినా, కాలి నడకన పోయినా, రిక్షాల మీద పోయినా, ఎట్లనో మొత్తం మీద పోయినా. కాబట్టి మారుమూల ప్రాంతాలలో ఉన్నటువంటి ఒక దత్తాత్రేయుని బయటికి తీసుకొచ్చి ఈ పుస్తకాల ద్వారా, వీడియోల ద్వారా ప్రపంచానికి అందియాలి. నా అన్వేషణలో తేలింది ఏమిటంటే, చిన్న విగ్రహాలు, పాలరాతి విగ్రహాలు, పింగాణి విగ్రహాలు, పంచలోహ విగ్రహాలు, నల్లరాతి విగ్రహాలు, తర్వాత పోతే మట్టి విగ్రహాలు సైతం, రాగి విగ్రహాలు, ఎన్నో రకాల విగ్రహాలు. మరొక అన్వేషణ ఏం తేలిందంటే, వాళ్ళ కులదైవం ఉంటారు, రాజేశ్వరి మాత ఉన్నదనుకో, రాజేశ్వరి మీద దత్తాత్రేయుడు, తర్వాత రామునితోటి దత్తాత్రేయుడు, ఆంజనేయ స్వామిలో దత్తాత్రేయుడు, శివాలయంలో దత్తాత్రేయుడు, మన శంకరాచార్యుల యొక్క శారదాపీఠంలో దత్తాత్రేయుడు. ఆయన రకరకాల దత్తాత్రేయుడు సర్వాంతర్యామి అంతటా ఉన్నాడు. ఆ విధంగా నాకు ఆనందం కలిగింది. ఎన్ని క్షేత్రాలు ఇప్పుడు రిలీజ్ చేస్తున్నారు? 264 కాక మొత్తం 458 క్షేత్రాలు చేసిందండి. చేసి ఆ 244 బుక్ అట్లా ఒకటి మళ్ళీ రీప్రింట్ చేస్తూ, కొంచెం మాడిఫై చేస్తూ, దానికొకటి ప్రజలంతా ఇది ఆల్ఫాబెటికల్గా లేదండి, ఇది మేము చూసుకోవాలంటే ఇప్పుడు కడపలో ఉన్నాయంటే అంత కే అనే వైజ్గా లేదు, ఏబిసిడి వైజ్ లేదు. దాని 2వ గ్రంథంలో ఇప్పుడు నేను మార్చిన, దానికి ఒక ఇండెక్స్ అకారాది క్రమంలో ఇచ్చిన. దాంట్లో పేజీ నెంబర్లు, తర్వాత ఏ ఆర్టికల్ నెంబర్ ఏమిటి, హైదరాబాద్ నుంచి ఎన్ని కిలోమీటర్ ఉన్నది, ఏ రాష్ట్రంలో ఉంది, ఒక ఇండెక్స్ తయారు చేసిన. ఇప్పుడు సౌలభ్యం ఈజీ. తర్వాత రాష్ట్రాల వైజ్ కూడా చేసిన. మన తెలంగాణలో ఎన్ని ఉన్నాయి అంటే 185 క్షేత్రాలు ఉన్నాయి. అది 79 ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయని చెప్పిన, గుజరాత్లో 11 ఉన్నాయని చెప్పిన, మహారాష్ట్రలో 65 ఉన్నాయని చెప్పిన. అంటే నేను తిరిగిన, ఇంకా ఉన్నాయి. నాకు అనుగ్రహం దొరికింది, తిరిగిన. ఇవన్నీ కూడా తిరిగి వచ్చినన్ని ఆల్ఫాబెటికల్ చేసిన. సో ఈ 2వ దాంట్లో 137 క్షేత్రాలు ఇచ్చిన, 58 క్షేత్రాలు, 79 మందిరాలు. తేడా ఏమి లేదండి, మందిరాలకు తేడా, దాటికి ఏం తేడా లేదు. అక్కడ విగ్రహం ఉన్నదా లేదా అనేది ప్రధానం. అది స్వయంభువా లేకపోతే కృత్రిమంగా పెట్టిందా కొంతమంది అంటా ఉన్నారు. ఇదంతా నేను చెప్పిన స్వయంభూ కాదు, త్రయంభూ, ఏదైనా విగ్రహం. అసలు నేను మిరీకరని ఒక సాయిబాబా భక్తుడు ఉన్నాడు. ఎక్కడున్నాడు? అహ్మద్ నగర్ ఉన్నాడు. వాళ్ళ ఇంటికి పోయినా, ఏమున్నది, ఉట్టి పటం పెట్టిండు బాబాను, అంకిత భక్తుడైండు, చరిత్రకి ఎక్కిండు, సచరిత్రలో కూడా ఆయన చరిత్ర రాసినది, ఉట్టి పటమే ఉన్నది. అంటే మనము భక్తి శ్రద్ధలతోటి మొక్కుతాం, కానీ వైరాగ్యం కావాలి. నువ్వు ఏది కోరకుండా ఉండేటువంటిది కావాలి, ఏకాగ్రతతోటి నువ్వు ప్రార్థించాలి. అప్పుడు నీకు అది విగ్రహం ఎట్లా ఉన్నా ఏం లేదు. కాబట్టి ఆ విధంగా అన్ని చూసి తీసుకొస్తే
పల్లెటూరు పోయి నేను వచ్చినప్పుడు ఎంత ఆనందపడు, ఇంత దూరం వచ్చిందా స్వామి మీరు, ఇక్కడికి ఎట్లా వచ్చింది మీరు, వచ్చిన ఒక ఆయన బండి మీద తీసుకొచ్చిన, ఒక ఆయన ఎట్ల బండి మీద తీసుకొచ్చిన అంటే సంతోషపడి, మరి మేము జొన్నను తింటావా పెట్టు నాకు ఇంత జొన్నను. కడపకు పోతే రాగి సంగటి ముద్ద ఏదో అన్నారు, ఆ రాగి ముద్ద పెట్టిండు అంతే. ఏది ఉంటుంది అంటే నాకు భగవంతుడు సమయానికి దత్తాత్రేయుడు భోజనం పెట్టించిండు, నీడ ఏర్పాటు చేసిండు, మళ్ళీ డ్రాప్ చేయడము, లేకపోతే నది ఉన్నది ఇప్పుడు ఎన్టీ రామారావు ఓపెన్ చేసిండు ఆదిలాబాద్లో సత్నాల ప్రాజెక్టు, నదిని దాటాలంటే మరి లోపలికి దిగి దాటిన నేను, దాటి ఎక్కుతూనే మరి కొండ మీద ఒక ఆయన పెట్టిండు విగ్రహం, బ్రహ్మాండ విగ్రహం సతీ అరస్తు పెట్టిండు. చిన్న వ్యక్తి ఏమి చదువుకోలే, గుట్టే నా తల్లి అంటున్నాడు. ఎన్ని నేర్చుకున్నానంటే మీరు కూడా నేర్చుకోవాలండి, మీ భక్తులకు చెప్తున్నా, పోతే తెలుస్తుంది. మీరు అడుగు బయట పెట్టి అక్కడికి పోతే మీకు ఓర్పు నేర్చుకుంటారు, శాంతం వస్తుంది, తర్వాత నీకు నెమ్మదిగా మాట్లాడు వస్తుంది, మితాహారం వస్తుంది, మిత నిద్ర వస్తుంది. ఎందుకంటే నేను పడుకొని 7 గంటలకు కాఫీ తీసుకురా అని ఇంట్లో అంటాం, అక్కడ నడవది 5 గంటలకు గుడి తీస్తాడు, నువ్వు పోయి దర్శనం చేసుకోవాలి. తర్వాత ఆ సిటీలో మంచి మంచి పదార్థాలు కూడా ఉంటాయి, అది తినుకుంటా కూర్చున్నావు అనుకో ఏమి లాభం లేదు. కాబట్టి నీకు మితాహారం అవసరం. అక్కడ ఆటోమేటిక్గా నువ్వు మాట్లాడడం తగ్గిస్తావు. తర్వాత క్షేత్రం గురించి తెలుసుకుంటా అంటావు, అంటే నువ్వు దైవానికి దగ్గర అవుతున్నావు. అక్కడ ఈ టూర్ చేయడం వల్ల ఏం జరుగుతున్నది అంటే నీకు తెలియకుండానే దైవిక గుణాలు నీ లోపలికి వస్తున్నాయి. ఇది నా అనుభవపూర్వకంగానే చెప్తున్నా నీకు. ఈ యొక్క టీవీ సభాముఖం మీకు చెప్పేది ఏమిటంటే, మీరు ఈ దత్త మందిరాలు దత్త క్షేత్రాలకు సందర్శించండి. మీరు తెలియకుండానే మీ లోపల ఒక ఆధ్యాత్మిక శక్తి, ఒక మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. అన్ని దైవ గుణాలు వస్తాయి మీకు, వైరాగ్యం కూడా వస్తుంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి యొక్క స్వాములు వీళ్ళు ఎట్లుంటాను అనేది నువ్వు తెలుసుకుంటా అంటావు. ఎవరో చెప్పవలసిన పని లేదు. ఆడందరూ భజన చేస్తావు, నువ్వు చేస్తావు, కూర్చుంటావా ఊరికే. అక్కడ ప్రసాదం ఇస్తారు, ప్రసాదం ఎంత జాగ్రత్తగా తినాలని వస్తుంది. నీ దగ్గర డబ్బు ఉంటుంది కానీ ఏమీ దొరకదు, ఇది ఆశ్రమం అడవిలా అంతే, వాళ్ళు పెట్టిందే దొరుకుతుంది నీకు. ఇవన్నీ కూడా నేను నేర్చుకునండి. మొత్తం 133 మందిరాలు ఇచ్చిన రెండో దాంట్లో. ఈ రెండో గ్రంథం ఇచ్చిన తర్వాత ప్రింట్ అవుతున్నప్పుడు ప్రింట్కు అతనికి 15 రోజులు కావాలన్నాడు. సరే ఈ 15 రోజులు ఏం చేయాలి అని చెప్పి మళ్ళీ ప్రయాణం మొదలుపెట్టిన. అంటే దత్తుడు అట్లా నన్ను పంపిస్తా ఉన్నాడు. గణపతి సచ్చిదానంద స్వామి వారి ఎప్పుడైతే దర్శనం ఇచ్చి నువ్వు దత్త మందిరాలు తిరగమన్నాడో ఇప్పుడు నాకు అర్థమైంది. ఓహో, నేను తిరగడం కాదు, భక్తులందరికీ ఈ సమాచారం అందించడానికి వారు నన్ను ఉపయోగించింది తప్ప నా ప్రమేయం ఏమీ లేదు. అంటే భక్తుల యొక్క ఆర్దిని వింటున్నారు వాళ్ళు. నాకు ఎంతో మంది ఫోన్ చేసి గిరినారు పోయిలు, 15 మంది అనుక పోయిలు గిరినారు. నేను పోయినప్పుడు రోపే లేదు, ఇప్పుడు రోపే ఉంది. ఎంత పోయొచ్చి కూడా ఫోన్ చేస్తుంటారు, అబ్బా స్వామి ఎంత బాగున్నది అంటారు. నేనంట తర్వాత పోతే స్వామి నేను కురోపురం పోవాలంటే, కురోపురం కాదే, ఒక్క రోజులో నువ్వు 10 క్షేత్రాలు పోగలుగుతావు. ఒకే రోజు నువ్వు బయలుదేరు, 10 చూపిస్తే నీకన్నా ఎట్లా అన్నారు. బయలుదేరు, నువ్వు ఈ నుంచి బయలుదేరు, నువ్వు ఎక్కడికి పో, ఫస్ట్ నువ్వు వల్లభాపురం పో, వల్లభాపురం నుంచి అవతల నది దాటితే కురోపురం చూసి మళ్ళీ వెనకకు వస్తావు. 2 అయినాయా. ఆ నుంచి ఛాయ ఎవరికి తెలియదు, శ్రీపాద శ్రీ ఛాయ ఆశ్రమం ఉన్నది, 1/2 కిలోమీటరే, అది వాకబుల్ డిస్టెన్స్. అక్కడ భోజనం పెడతారు. తర్వాత అక్కడనే అతను దర్బారు చేసేది, శ్రీపాదం వల్లప్పుడు దర్బారు చేసేది. అక్కడికి పోవన్నా. ఆ నుంచి పక్కకు రా, కార్ని నీకు దారిలో ఉన్నది, కార్ని అనే గ్రామం. ఆ కార్నిలో దత్త మందిరం ఉన్నది, ఎవరికి తెలియదు. అక్కడ ఏమిటి 50 సంవత్సరాల నుంచి పూజారి భోజనం చేయడు, ఏం తింటాడా, అటుకులు తింటాడు, అంతే, మంచిల్లా అవుతాడు. ఎంత నిష్టగా ఉంటున్నాడు ఆయన. ఆ నుంచి అది చూసుకో. ఆ నుంచి తంగిడిరా, తంగిడిలో ఏముందంటే శ్రీపాద వల్లభుని యొక్క విగ్రహం ఉంది, తంగిడిలో చూసుకో, నువ్వు అభిషేకం చెయ్యి. విఠల బాబా గారు కట్టిల్లు దత్త భీమేశ్వర క్షేత్రం. అక్కడి నుంచి అందరు వచ్చేస్తారు వెనుకకు. అట్లా కాదు, 3 కిలోమీటర్ రాగానే కృష్ణ అనే ఊరున్నది, కృష్ణ రైల్వే బ్రిడ్జ్ ఉన్నది. అక్కడ దాని కిందనే నారాయణ మహారాజు దత్త పాదుకలు పెట్టిండు, విగ్రహం కట్టిండు. ఆ పాదుకలు ఎక్కడి అంటే ఆ పూజారిని అడిగితే పూజారి తాత చెప్పిండట, నాకే తెలియదు అన్నాడు. అంటే అసెస్మెంట్ చేస్తే 700 సంవత్సరాల క్రితం దాన్ని తెలుస్తున్నది. అక్కడ ఒక కాంట్రాక్టర్, రైల్వే కాంట్రాక్టర్ నరసింహరావు అని తెనాలి నుంచి వచ్చాడు. శ్రీ వల్లభానందమాయి కాంచీపురం ఆమె యొక్క బంధువే అతను వచ్చి ఇక్కడ రైల్వే కాంట్రాక్టర్ తోటి కూలీలకు రేకుల షెడ్ వేసిండట. సుడిగుండా వచ్చుడు కొట్టుకపోడు, మళ్ళీ వారం రోజులకు మళ్ళీ టెంపరీగా షెడ్ వేస్తే మళ్ళీ వరదలు వచ్చుడు కొట్టుకపోడు. అప్పుడు ఒక ఆయన చెప్పిండట ఆయనకు, అక్కడ నువ్వు దత్తని యొక్క విగ్రహం పెట్టు, నువ్వు బాగుంటది అని. ఆయన దత్త విగ్రహం పెట్టిండు. అప్పుడు ఆనాటి నుంచి 1974 నుంచి ఇప్పటి వరకు వరదలు లేవు, సుడిగుండా లేవు, తుఫాన్ లేదు, అందరూ క్షేమంగా ఉన్నారు. కూలీలు అక్కడనే రైల్వే బ్రిడ్జి కిందనే ఉన్నది. అది మరి ఎవరికి తెలుసు, అది చాలా మంది చూడలే, అక్కడనే ఉంది. మరి
అక్కడి నుంచి కొంచెం ఇటేట్ వస్తే బండరపల్లి ఉన్నది, అది రాయచూరు మార్గంలో, అది ఎవరికి తెలియదు. సతీ అనసూయ అత్రి మహర్షి యొక్క ఆశ్రమం ఉన్నది, విగ్రహాలు ఉన్నాయి. తర్వాత ఆయనను పిలుస్తున్న ఇప్పుడు నేను రామకృష్ణానంద స్వామి అని, ఆయన ఒక యువకుడు దత్తాత్రేయుని పెట్టిండు. దత్తాత్రేయుని విగ్రహాలు అన్నీ ఉంటాయి త్రిముఖ దత్తాత్రేయుడు. అంటే ఈ ఏజ్లో ఒక 30-25 ఏళ్ళ ఉన్నప్పుడు దత్తాత్రేయుడు ఎట్లుంటాడు అని పట్టుకొచ్చి పెట్టాడు. గంభీరంగా బ్రహ్మాండంగా యువకంగా ఉంటాడు, తేజవంతంగా ఉంటాడు. అటువంటి విగ్రహం ఉన్నది అక్కడ. అది చూసుకోండి. చూసుకొని మంతెని గౌడుకు రాండి. గురు చరిత్రలో చెప్పబడ్డది 10వ అధ్యాయంలో. నువ్వు అది అతని మంతెని గౌడిది వల్లభేషణ చరిత్ర, అది చూసుకో. మళ్ళీ ఇటేట్ రాండి, జడ్చర్ల వచ్చింది. జడ్చర్లకు దేవస్థానం ఉన్నది, మంచి దేవస్థానం, పలరాతి విగ్రహాలు ఉన్నాయి, ఎవరికి తెలియదు. మంచి పూజారి, నువ్వు లేట్గా ఉంటాడు. గుడి టైం అయినాక ఫోన్ చేస్తే నేను టైం అయిపోయిన పోతే 9:30 వరకు ఉన్నాడు. 8 గంటలకు వెళ్ళేవాడు, 9 గంటల వరకు ఏర్పాటు చేసి. అక్కడి నుంచి లలితాంబిక తపోభూమి అని ఒక పెద్దది రామేశ్వరానందగిరి స్వామి కట్టిండు. ఆయన మలయాళ స్వామి శిష్యుడు. అందులో నువ్వు ఎంటర్ కాగానే దత్తాత్రేయుడు ఉన్నాడు, పెద్ద విగ్రహం. అంటే ఎన్ని చూసినావు? ఒక్క రోజులో 10 చూడగలిగినావు. తెలియక ఒక్కసారి కూరపురం పోవడం, వల్లభాపురం పోవడం చూసేస్తాం. అట్లనే గానగాపురం పోతున్నారు జనాలు. గానగాపురం పోయి రాగనైందా? గానగాపురం పక్కనే గణపతి సచ్చిదానంద స్వామి ఆశ్రమం ఉన్నది, పోలీస్ స్టేషన్. దాని పక్కన సిడనాల్ అనే ఒక ఊరున్నది. స్కూల్ ఆవరణలో ఆటో పెట్టాలి, నడవాలి అక్కడ. నేను నడవను, నాకు కాళ్ళు వస్తానంటే నడవది. 1/2 కిలోమీటర్ నడవలసింది. రేకుల షెడ్ ఉన్నది. ఆ రేకుల షెడ్లో ఈ శిలా విగ్రహాలు, అది చిన్న అక్కడ విగ్రహాలు పెట్టిండు. అది ప్లేసు ఇంపార్టెంట్. అది ఏమి ప్లేసు? నామధారకునికి సిద్ధముని ప్రత్యక్షమయ్యి ఈ యొక్క గురు చరిత్ర అంతా బోధించండు. ఇంపార్టెంట్. ఎవరికి తెలియదు, అక్కడికే వేస్తాం. మరి చూడాలి కదా ఆ ప్రాంతం. ద స్పాట్ ఈజ్ సో ఇంపార్టెంట్. అది తెలియదు. అక్కడి నుంచి ఇంకొక 30 కిలోమీటర్లు పోతే కుమసి క్షేత్రం ఉన్నది. కుమసి క్షేత్రంలో త్రివిక్రమ భారతికి విశ్వరూప దర్శనం ఇచ్చిండు. అది అంటే గుడి చిన్ననే ఉంటది, కానీ ఆ స్పాట్ పవిత్రమైనటువంటి ఒక నేల, అది భూమి, అది ఇంపార్టెంట్. అది చూసుకోవాలి. అక్కడి నుంచి ఇంకొక 15 కిలోమీటర్లు పోతే కల్లేశ్వర స్వామి వస్తుంది. అక్కడ కల్లేశ్వర స్వామి ఆయన పూజించి మహాకవి అయిపోయిండు. అతని కూడా దర్శనం చేసుకో. మరి ఇక గానగాపురం పోయి వస్తారు. అట్లా కాదు, వస్తూ కడగంచికి రాను. కడగంచి 25 కిలోమీటర్లు గుల్బర్గాకు వచ్చే రూట్లో ఉన్నది. కడగంచి కొంచెం డివేట్ అయితే కడగంచిలో ఏముంది? సాయం దేవుడు ఉండే. ఆయన ఎవరు? ఆయన పటవారి, ఎక్కడ? బాసర్లో. ఆయన అక్కడ గురు చరిత్ర యొక్క ఈ నామధార కూడా 5వ వంశస్థుడు. ఒక గుహ ఉన్నది, ఆ గుహలో కూర్చొని అక్కడనో బోధించాడు సిరినాళ్ళ సిద్ధముని. ఇక్కడికి వచ్చి మనన చేసుకొని మొత్తం రాశాడు. అప్పటి పత్రికలన్నీ జిరాక్ చేసి శిథిలావస్థలో ఉన్నాయి. నువ్వు అడిగితే తీస్తాడు, వస్త్రం ఇప్పి చూపిస్తాడు. మన పుస్తకాలు ఇక్కడక్కడ బెడ్రూమ్లో పడేస్తామండి. బెడ్రూమ్లో ఏది ఉండాలో అదే ఉండాలి. పుస్తకాలను అట్లా పెట్టకూడదు. పూజాగృహంలో అది పూజా వస్తువు, మంగళ ద్రవ్యం. వాళ్ళు ఏం చేస్తారు? ఎర్రటి వస్త్రంలో కట్టి అక్కడ ఉన్నది, అయ్యా ఒక్కసారి చూస్తాది అని అంటే తీస్తాడు. నువ్వు ఫోటో కూడా తీసుకోవచ్చు, ఏమన్నారు. అది ఉన్నది అక్కడ. దత్త విగ్రహం బ్రహ్మాండం ఉన్నది. అక్కడ విశేషం ఏమిటంటే దత్త విగ్రహాన్ని నువ్వే అభిషేకం చేసుకోవచ్చు. తర్వాత నా పుస్తకం కూడా పెట్టిన అక్కడ. తర్వాత విశ్వనాథ్ అని మేనేజర్ ఉన్నాడు, ఆయనకు చెప్తే సరిపోతుంది. తర్వాత నువ్వే దానికి అలంకరణ చేసుకోవచ్చు. అటువంటి అవకాశం అక్కడ ఉంది. అటు నుంచి కొంచెం నువ్వు 30 కిలోమీటర్లు పోతే మాణిక్య ప్రభుది వస్తుంది సంస్థ. ఇక మరి మాణిక్య ప్రభు దగ్గరికి పోయి వెంకమ్మ గారిని చూడకుండా వస్తారు. ఇక అదొక కథ, ఆమెది ఒక పెద్ద చరిత్ర. నువ్వు వెళ్ళినప్పుడు మొత్తం చూసి ఆమె చరిత్ర గురించి పుస్తకం ఉంటే కొనుక్కొని చదివితే నీ లోపల ఎంత భక్తో పెరిగిపోతుంది. నువ్వు మీరాబాయి చరిత్ర కానీ, జానాబాయి కానీ, సక్కుబాయిది కానీ, ఇవన్నీ వాళ్ళు చరిత్రకి ఎక్కిళ్ళు. వాళ్ళ దేవుని లోపల ఐక్యమయ్యారు. వాళ్ళ గురించి తెలుసుకోవాలి. మరి ఊరికనే వస్తున్నారు జనాలు, అట్లా కాదు. ఫస్ట్ ఇది 264, రెండోది 137. ఈ ప్రింటింగ్ అవుతున్నప్పుడు మళ్ళీ కొంతమంది తిరగమన్నారు నన్ను. మళ్ళీ తిరగడం ఇట్లనే ఇక్కడ రాండి అక్కడ రాని వెళ్ళి తిరిగి వచ్చిన. బాదన్ కుర్తి అని ఒకటి ఉన్నది, నిర్మల్కి 25 కిలోమీటర్లు. అక్కడికి ఎవరు పోరు, ఎందుకంటే రవాణా ఫెసిలిటీస్ లేవు. 3-4 బస్సులు చేంజ్ చేయాలి. ఒక ఆయన కార్లో తీసుకుపోతున్నాడు. అదేమిటో మరి, నన్ను ఎవరు కార్లో తీసుకుపోయినా ఫెయిల్ అవుతాను ప్రోగ్రామ్. నేను వెళితేనే నాకు సుఖంగా పోయేస్తాను. అది ఎందుకు దత్తాత్రేయుడు పెడుతున్నాడో నాకు తెలియదు, అది కూడా అర్థం కాలే. అన్ని బస్సులు చేంజ్ చేసుకుంటూ పోయినాం. చూసిన అది బాధారాయణుడు అంటే వ్యాసుడు. వ్యాస భగవానుడు దత్తాత్రేయుని యొక్క పాదుకలను పెట్టుకొని కొన్ని వేల సంవత్సరాలు పూజించిండు. అంటే వేదాలు, పురాణాలు, జ్ఞానము, ఉపనిషత్తులు ఇదంతా వచ్చింది వ్యాస భగవాన్ ద్వారా. ఆ వేదాలు రాసినటువంటి ఒక మహానుభావుడే దత్తాత్రేయుని పూజ చేసిండు. ఇప్పుడు గుడి కట్టిళ్ళు, విగ్రహం పెట్టిళ్ళు. అయితే చరిత్రలో ఏం చెప్తున్నది?
చుట్టూ అష్టదిగ్బంధం యొక్క లింగాలు ఉన్నాయి. ఇది మధ్యలో దత్తాత్రేయుడు ఉన్నాడు అని నేను విన్నాను, చదివిన. అక్కడికి పోతే లింగాలు లేవు. మరి నాకు ఆశ్చర్యమైంది, ఎట్లా ఇది? పూజారిని అడిగిన, సార్ నాకు కూడా తెలియదు. మరి విన్నవా అన్న, నేను కూడా విన్నా. మరి ఇట్లా ఎందుకున్నాయి లింగాలు? సార్ అంతా వ్యాప్తి అయింది, పొలాలు దున్నుకున్నారు, అన్ని రైతులు వాళ్ళు ఇక్కడి తీసేసి పీకేషన్లో ఉన్నాడు. అంటే ఇక నేను ఎట్లా రాయాలి దీన్ని, ఏం చేయాలని మళ్ళీ సంశయం పడి ఒక సున్నితంగా రాసిన. అష్టదిగ్బంధంగా ఉన్నటువంటి యొక్క లింగాలు ఇప్పుడు ప్రస్తుతం కనిపించడం లేదు, కానీ వీటన్నిటిని కూడా కనుక్కొని ఎక్కడ ఉన్నాయో వెలికి తీసి మళ్ళీ పునఃప్రతిష్ఠ చేయవలసిన అవసరం ఉన్నది అని చెప్పి రాసిన. అట్లనే ఈ చాలా క్షేత్రాలు ఎక్కడెక్కడికో వెళ్ళి చూడ. ఇప్పుడు శబరిమాత ఉన్నది, శబరిమాత దత్తాత్రేయ భక్తురాలు, ఒక పీఠం పెట్టుకున్నది, ఒక గుడి కట్టింది. దత్తాత్రేయునికి ఉదయం సాయంత్రం హారతి ఇచ్చేది. ఆమె ఎక్కడ లేదండి, అక్కడ పూజారిని ఉన్నది, పూజారి కాదు, పూజారి ఆడమే ఉన్నది. 50 సంవత్సరాల నుంచి లక్ష్మి ఆమె పేరు, ఆమె ఉండి ఇప్పటికి ఆమె ఉన్నది. అయితే మాతాది చేసేది శబరిమాత, ఆ తర్వాత ఈమెకు అప్పచెప్పిపోయింది. అక్కడ దత్తాత్రేయుడు అక్కడ పోతే మనకు తెలుస్తుంది. అతని తర్వాత హైదరాబాద్ ఒక సైంటిస్ట్ ఉన్నాడు, ఆయన ఊరు అదే. ఆ ఊర్లో ఒక దత్తాత్రేయుని పెట్టిండు. అది ఊరు అవతల బ్రహ్మాండం ఉన్నది, అది క్షేత్రం. ఒక పూజారిని ఏర్పాటు చేసిండు. ఇట్లా మనం ఎప్పుడైతే మనం భక్తిపరంగా ఉన్నప్పుడు కేవలం మనం అక్కడ ఉండవలసిన పని లేదు. నువ్వు గుడి కట్టి, నేను ఇప్పుడు ఇది టీవీ ముఖంగా అందరికీ గుడి కట్టిన వాళ్ళకి నమస్కారాలు చేస్తున్నా. ఎందుకంటే నువ్వు గుడి కడితే ఒక పూజారి వచ్చిండు, గుడి కడితే అక్కడ పూజలు జరుగుతాయి. గుడి కడితే నేను వెళ్ళిన, అది రాసిన దేశం అంతా వస్తుంది. అసలు గుడే లేకపోతే కష్టం. అట్లనే ఇప్పుడు ఇక్కడ చెంగిచెరలో ఒక వంగర శివప్రసాద్ అన్నట్టు ఆయన సిటీలో ఉంటాడు. ఏకముఖి దత్త మందిరం కట్టిండు ఫస్ట్ ఫ్లోర్లో. సెకండ్ కింద వాచ్మెన్కు 2 రూములు కట్టి ఉంచిండు. పూజారి వచ్చి పూజ చేసిపోతాడు ఉదయం సాయంత్రం. ఆయన భక్తి ఆయనకే నడుస్తూ ఉన్నది. అట్లా చాలా ఉన్నాయండి. అట్లా మొత్తం 57 క్షేత్రాలు తిరిగిన. మళ్ళీ ఈ 57 కూడా అందియాలని చెప్పి నేను వాళ్ళందరికీ కూడా ప్రింట్ చేసిన. ఇప్పుడు 458 అందిస్తా. అయితే లేట్ అయింది, ఎప్పటి నుంచో అడుగుతా ఉన్నారు. లేట్ అయిన కారణం ఇందుకొరకే అని ఇప్పుడు తెలిసింది. లేట్ అయినందుకు నేను క్షంతవ్యుణ్ణి, అంటే నన్ను క్షమించమని మన్నించమని కోరుతున్నా మిమ్మల్ని. కానీ మీకు లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యు ఆర్ గెట్టింగ్, చాలా సమాచారం, చాలా మందిరాల సమాచారం మీకు వస్తున్నది. అది అందియడానికే దత్తాత్రేయుడు లేట్ చేసిండు. అది లేకపోతే ఇదంతా రాకపో. సమాచారం చాలా ఉన్నది. ఆచార్యుల కూడా ఉన్నది, కాసింపేట ఉన్నది. ఒక ఆయన అయితే రైతండి, ఆయన గూడపాడ అని ఉన్నది ఖమ్మం దగ్గర. ఆయన ఉపన్యాసం వినుకుంటూ అరే గుడి కడితే ఇంత ఉంటుందా, గుడి సేవ చేస్తే దత్తుంది ఇంత ఉంటుందా అనుకున్నాడు. పని పాటలు మానేసిండు. ఆయన దగ్గర 70,000 ఉంటే ఒక జాగ్ కొనుక్కున్నాడు, గుడి కట్టిండు. భార్యాభర్తలు అక్కడి నుండి సేవ చేస్తారు. అది ఒక పెద్ద క్షేత్రం అయిపోయింది. రైతండి, ఆయనకు చదువు కూడా రాదు, పుట్టి కూలివాడు. ఆయన చూస్తే ఇప్పుడు ఫోటో వేసిన ఆయనది కూడా, ఆయనతో ఇద్దరితోటి మాట్లాడినా మంచి క్షేత్రం తయారైతాడు. పిల్లర్స్ కూడా పెట్టిండు, అన్ని చేసిండు. అంటే తెలియకుండానే జ్ఞానం వస్తుంది ఆయనకు. వాళ్ళు వచ్చి వీళ్ళు వచ్చి సలహా ఇవ్వడంలో. నన్ను తీసుకుపోవడానికి అక్కడ ఒక జానకి రామయ్య గారు అని కార్లో తీసుకెళ్ళిండు. అందరు నేను తిరుగుతుంటే వాళ్ళు నాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. మరి ఎంత సంతోషం అండి. కృష్ణ ప్రసాద్ అని అక్కడ ఖమ్మంలో గురుపాదక ట్రస్ట్ చైర్మన్ ఆయన ఉన్నాడు. వీళ్ళందరూ కూడా నాకు హెల్ప్ చేసి తీసుకుపోవడం. అంటే నేను వెళ్ళాలి అంటే వెళ్తున్నాను. అట్లనే గంపలగూడెం అనే ఒక క్షేత్రం ఉందండి. అక్కడ వేదానంద సరస్వతి స్వామి వారు కాలినడకన హిమాలయాస్కు పోయించిండ్రు 12 సార్లు కాలినడకన. ఇప్పుడు వారిని గ్రంథాభిషేకరణకు పిలుస్తున్నా. ఎందుకు అనంటే వారు కాలినడకన వెళ్ళింది కాబట్టి, నేను క్షేత్రాలు తిరిగిన కాబట్టి సరి అయినటువంటి యొక్క వ్యక్తిని నాకు చూపించిండు ఆ భగవంతుడు అనిపిస్తుంది. ఎందుకంటే ఆ ప్రయాణంలో ఎన్ని అవతవకలు ఉంటాయి, ఎన్ని అవరోధాలు ఏర్పడుతుంటాయి, ఏ విధంగా అధిగమిస్తాం, ఏ విధంగా మనం గమ్యస్థానం చేరుకుంటాం ఆయనకు తెలుసు. ఇక నేను చెప్పవలసిన పని లేదు వారికి, ఎందుకంటే నేను కూడా తిరిగిన కాబట్టి వారికి తిరుగుడు గురించి మొత్తం తెలుసు. సో వారిని ఇన్వైట్ చేస్తున్నా. గంపలగూడెం మహాక్షేత్రం, చాలా మంచి క్షేత్రం అది. సో ఇవన్నీ కూడా చూసి వచ్చిందండి. సో మొత్తం ఈ 3 పుస్తకాలు తీసుకొస్తున్నా ఒకటేసారి. దీనితో పాటు అనుకోకుండా నీలిమ అనే ఒక భక్తురాలు, తెలుగు మరాఠీ పండిటు, 1 NP తీసుకోకుండా ఉచితంగా ట్రాన్స్లేషన్ చేసింది మరాఠీలోకి. 2 గ్రంథాలు చేసింది. ఇప్పుడు 3వ గ్రంథం కూడా చేస్తున్నది. ఈ 2 గ్రంథాలు కూడా మ్యానుస్క్రిప్ట్స్, అంటే డైటీపీ చేసిన వాటిని కూడా విడుదల చేస్తా. ఎందుకు చేస్తా అంటే ప్రజలకు తెలుస్తుంది, ఓహో మరాఠీలో రాబోతున్నది అని. ఎప్పుడు విడుదల చేస్తున్నారు? ఇది నేను 29వ తారీఖు ఈ నెలల ఆదివారం రోజు ఉస్మానియా యూనివర్సిటీలో చేస్తున్నా. కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ, లా కాలేజ్ ఎదురుగా
కిలోమీటర్ దూరంలో ఉంది. ఆ లా కాలేజ్ నుంచి వస్తుంటే లెఫ్ట్ సైడ్ ల్యాండ్స్కేప్ గార్డెన్ ఉంటుంది. ఆ గార్డెన్ కొంచెం 2 ఫర్లాంగులు దాటగానే టాగూర్ ఆడిటోరియం వస్తుంది. అటువైపు వెళ్ళకూడదు, ఎడం వైపు వెళ్ళకుండా ముందుకు వస్తే అక్కడ ఒక బ్యానర్ ఉంటుంది, రైట్ సైడ్ ఉన్నది కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ అని ఆడిటోరియము. అందులో ఏర్పాటు చేసిన, అందులో 9:30కు పెట్టాను, 2 గంటల వరకు ఫాలోడ్ బై లంచ్ ఆల్సో ఏర్పాటు చేస్తున్నా. ఇక భక్తులు ఎవరెవరికి గ్రంథాలు అడుగుతున్నారో ఇంతకాలం నుంచి మీరు మన్నించి అందరూ రావాల్సింది, అక్కడ కొనుక్కోండి. ఆవిష్కరణ అయిన తర్వాత అమ్మడానికి పెడతాను. సఫిషియెంట్ గ్రంథాలు పెడుతున్నా ఈసారిగా, తక్కువ కొరత అనేది ఉండదు. చాలా సంతోషం. ఎందుకంటే చాలా నెలల నుంచి అందరూ ఎదురు చూస్తున్నారు ఈ బుక్స్ ఎప్పుడు వస్తాయా అని. మొత్తానికి ఏదో ఒక డేట్ ఫిక్స్ చేసి రిలీజ్ చేస్తున్నారు. ఏంటంటే ఒక 5,000 పుస్తకాలు ఉంటాయా ఇప్పుడు? మొత్తం ఒక్కొక్క పుస్తకం 2,000 కాపీలు వేసానండి. 6,000 పుస్తకాలు వస్తున్నాయి. 2,000 మందికి సరిపడగా ఉన్నాయి. 2,000 మందికి సరిపోయే విధంగా ఉన్నాయి పుస్తకాలు. అంత పెద్ద ఎత్తున చేయించిన వెంకటరెడ్డి గారు అని రామంతపూర్లో ఉంటారు. ఆయన పాపం నో ప్రాఫిట్ నో లాస్ మీద దైవభక్తి, నేను తిరిగేటువంటి, ఎందుకంటే కూర్చొని రాసే పుస్తకం కాదు ఇది. ఫస్ట్ ప్రయాణం చేయాలి. నువ్వు రిజర్వేషన్ చేసుకొని జాగ్రత్తగా, టెలిఫోన్ నెంబర్ లేవు, ఎక్కడ అడ్రస్ లేవు, సాహసం చేసి పోవడమే. పోయి అక్కడ దొరికితే రాసుకోవాలి, దొరకకపోతే ఇంకో చోటికి పోవాలి. ఈ విధంగా రాసుకొని రావాలి, దాన్ని ఫేర్ చేసుకోవాలి, డిటిపి చేయించాలి, ప్రూఫ్ రీడింగ్ చేయాలి, ప్రింటింగ్ ఇవ్వాలి, మళ్ళీ ఎక్కడెక్కడ ఫోటోలు రావాలి, ఎక్కడెక్కడ, ఇదంతా కదా. ఇప్పుడు ఈ కలర్ ఫోటోలు ఎట్లా పెడతామంటే, ఒక వ్యాసం రాసి ఇప్పుడు అమీర్పేటలో క్షేత్రం ఉన్నది, దీని కిందనే కలర్ ఫోటోలు పెట్టలేము. ఇవన్నీ కూడా కలర్ ఇవన్నీ ఒక పేజీ కట్ట వేరే వస్తుంది బుక్ లో, ఒక 20 పేజీలు అవి వస్తాయి. ఇక్కడ వ్యాసాలు వస్తాయి. దీని నెంబర్ అక్కడ ఇవ్వాలా మళ్ళీ. మరి అమీర్పేటకు పోయి సూర్యాపేట అవుతుంది, సూర్యాపేటకు లేకపోతే బెంగళూరు అవుతుంది. ఇక్కడ నెంబర్ ఏమి ఇచ్చినావు అక్కడ నెంబర్. ఈ విధంగా అంతా చేసి ఒక ఇండెక్స్ తయారు చేయడానికి నాకు 3 నెలలు పట్టింది. తర్వాత డిటిపి కూడా చేయడానికి కొంత లేట్ అయినా కూడా మంచి సమాచారం వస్తున్నది. ఒళ్ళు పోకుండా చేసిన ఏ తప్పులు జరగలేదు. ఇలా ఇంకేమన్నా పొరపాటు, ఇంకేమైనా కొత్త సలహాలు ఉంటే ఇవ్వండి, మళ్ళీ రివైజ్ చేసినప్పుడు పరిగణలోకి తీసుకుంటా. తప్పులు తెలియక జరుగుతుంటాయి, పొరపాటు టైపోగ్రాఫికల్ ఎర్రర్స్ జరిగితే మళ్ళీ సవరించుకుంటాం మనం. కానీ సాధ్యమైనంత వరకు ఏ తప్పులు జరగకుండానే జాగ్రత్తలు తీసుకున్నా నేను. 1కి 2 సార్లు 3 సార్లు ప్రూఫ్ రీడింగ్ చేసి అవి చేసిన. అది సమగ్రమైనటువంటి ఒక సమాచారం అందజేస్తున్న తృప్తి ఉన్నది నాకు. చాలా సంతోషం. చాలా మంచి విషయాలు చెప్పారు. అలాగే గ్రంథం కూడా ఆవిష్కరణ చేస్తున్నారు. ఈ గ్రంథ ఆవిష్కరణకు అందరూ వచ్చి మీ చేతి ద్వారా గ్రంథాలు స్వీకరించాలని కోరుకుంటున్నాను. చాలా సంతోషం. చూసారు కదా, మన అందరం ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి దత్తక్షేత్రాల దర్శనం, ఈ గ్రంథాన్ని గతంలో 264 దత్తక్షేత్రాలతో కనకాచార్య గారు అందించి జరిగింది. ఇప్పుడు దాదాపుగా 460 పైన దత్తక్షేత్రాలతో 3 వాల్యూములుగా గ్రంథాన్ని తీసుకొచ్చారు. కేవలం సేవా మార్గం ద్వారా మనందరికీ క్షేత్రాల దర్శనం కలిగించాలి అనే ఉద్దేశంతో ఈ గ్రంథాలు మనకు అందిస్తున్నారు. కాబట్టి మీరందరూ కూడా ఆ రోజున తప్పకుండా అక్కడికి విచ్చేసి వారి చేతుల మీదుగా మీరు ఈ గ్రంథాలు తీసుకుంటారని ఆశిస్తూ మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తున్నాను సిరి సన్నిధి టీవీ. నమస్కారం.